హలో అండి అందరికీ వెల్కమ్ టు మన స్టోరీస్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా చేసుకునే ఎగ్ కర్రీ. దీనికోసం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి. ఈ కర్రీ రైస్లోకి ఇంకా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ అనే కాదు, ఏ ఎగ్ కర్రీ చేసుకున్నా కూడా మనం ముందుగా ఎగ్స్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ ఎగ్ కర్రీ కోసం నేను 6 గుడ్లు తీసుకున్నానండి. ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఈ ఎగ్స్ని కూడా వేసుకొని 10 మినిట్స్ పాటు సిమ్లో ఉంచి బాయిల్ చేశాను. ఈ బాయిల్ చేసిన ఎగ్స్ని 5 మినిట్స్ పాటు కోల్డ్ వాటర్లో ఉంచి నీట్గా పీల్ తీసుకున్నా. మీకు ఒక టిప్ చెప్పనా, పీల్ తీసుకునేటప్పుడు పీల్తో పాటు ఎగ్ కూడా వచ్చేస్తుందంటే మనం వాటర్లో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసి బాయిల్ చేయడం వల్ల మన ఎగ్ అనేది నీట్గా పీల్ అవుతుందన్నమాట. ఇంకా ఈ కర్రీ కోసం నేను ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. ఇంకా 4 టమాటాలని నీట్గా వాష్ చేసి తీసుకున్నా. ఆ టమాటోస్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. ఎందుకంటే మన గ్రేవీ అనేది చాలా థిక్గా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకోసారి ఇంగ్రీడియంట్స్ చూసేయండి. 4 టమాటా, 2 ఉల్లిపాయలు, 6 గుడ్లు, 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్, ఇంకా 2 ఇలాచీ, 2 లవంగ, 6 ఇంచు దాల్చిన చెక్క. గుడ్లని నేను చూపించే విధంగా చాక్తో ఘాట్లు పెట్టుకోండి. అలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మన కర్రీలో గ్రేవీ అనేది ఎగ్స్లోకి వెళ్ళి ఇంకొంచెం కర్రీ యొక్క టేస్ట్ అనేది బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, పసుపు, కారం, ధనియా పౌడర్, సాల్ట్ వేసి మన ఎగ్స్ని కూడా అందులో వేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన గుడ్లని ఒక ప్లేట్లో పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మనం 3.5 స్పూన్ల ఆయిల్, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేగినాక ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఆ వేగిన వాటిల్లోకి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి 5 మినిట్స్ సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన ఆనియన్స్లోకి 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి 5 మినిట్స్ పాటు స్మెల్ పోయే వరకు వేయించాక పసుపు, సాల్ట్ వేసి మూత పెట్టుకోవాలి. అందులోనే ధనియా పౌడర్, కారం వేసి ఇంకొక 5 నిమిషాలు వేగనిచ్చాక కట్ చేసుకున్న టమాటాలు వేసి 10 మినిట్స్ సిమ్లో ఉంచి బాగా వేగనివ్వాలి. ఆ టమాటాలు బాగా వేగినాక 200 ml వాటర్ వేసుకొని ఇంకో 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కుక్ అయ్యేలా చూడాలి. తరువాత ఆ కుక్ అయిన గ్రేవీలోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసి ఇంకో 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా మగ్గనివ్వాలి. ఆ మగ్గిన కర్రీలోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఇంకో 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ముందుగా చాప్ చేసుకున్న కొరియండర్ను కూడా యాడ్ చేసుకొని ఇంకో 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచాక ఎంతో టేస్టీ అయిన మన ఎగ్ కర్రీ రెడీ. మీరు కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అయ్యి ఈ కర్రీని ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. మా కంటెంట్ కానీ నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.